హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ అండి. ఈరోజు కార్తీక మొదటి సోమవారం కదా, అలాగే ఈరోజు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి కదండి. అందరూ ఎర్లీ మార్నింగ్ నుంచి పూజ బాగానే చేసుకుని ఉంటారు. ఈరోజు హైదరాబాద్లో ఉండే శివాలయాలన్నీ కూడా ఫుల్ రష్గా ఉన్నాయండి. అసలు అమ్మో కొంచెం కూడా గ్యాప్ లేదనమాట. చాలామంది భక్తులతో మొత్తం కిటకిటలాడిపోతుంది. అందుకే నేను ఇంకా లేట్గా వెళ్ళాను అనమాట. ఒక 11-11:30కి అట్లా వెళ్తే కొంచెం రష్ తగ్గుతుంది కదా, అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళానండి. అప్పటికే కొంచెం రష్ తగ్గిందనమాట. మరీ అంత తక్కువ కాదు కానీ కొంచెం తగ్గిందనమాట. ఇంకా నేను పాపని రెడీ చేసుకొని వెళ్ళి ఇంకా అభిషేకం చేసుకున్నానండి. అక్కడ పూజారి ఉండరు కదా టెంపుల్లో, అంటే శివాలయం టెంపుల్లో ఉండరు కదా, హనుమాన్ టెంపుల్లో మాత్రమే పూజారి ఉంటారనమాట. శివాలయంలో ఏంటంటే డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. నేను అట్లా అభిషేకం చేసుకున్నాను. తర్వాత దాని వెనకనే ఇట్లాగా నాగుల కట్ట ఉంటుందన్నమాట. ముందు శివాలయంకి వెళ్ళి దర్శించుకున్నాక వెనక వైపుగా వెళ్ళి ఆ నాగప్రతిష్టలన్నింటికి కూడా అభిషేకం చేసుకున్నానండి నా సొంతంగా. ఫోన్ని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో అన్నిటితో అభిషేకం చేయడం చాలా కష్టంగానే అనిపించిందండి. ముందు నీళ్ళతో అభిషేకం చేశానండి, తర్వాత పాలతో చేసి మళ్ళీ తర్వాత నీళ్ళతో అభిషేకం చేశానన్నమాట విగ్రహాలకి. ఆ పక్కనే చాలా నాగప్రతిష్టలు ఉన్నాయండి, కానీ నేను మూడింటిని సెలెక్ట్ చేసుకుని వాటికి అభిషేకం చేసుకున్నాను అనమాట. మళ్ళీ అన్నిటికంటే అంత టైం లేదు కదా. ఇప్పటికే జనాల రష్ అనేది బాగా తగ్గిందనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గుడి మొత్తం. తర్వాత నాగప్రతిష్టలన్నిటికీ అభిషేకం అయిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలతో అలంకరించానండి. నేను చైల్డ్హుడ్లో విన్న విషయం ఏంటంటే శివుడికి అలాగే ఇలాగ నాగులకి ఏంటంటే పసుపుతో బొట్టు పెట్టకూడదని చాలామంది అంటారండి. ఎందుకంటారో నాకైతే ఇప్పటికీ తెలియదు అనమాట. ఓన్లీ గంధం బొట్లే పెట్టాలి కానీ పసుపు మాత్రం యూజ్ చేయకూడదు అంటారు. అభిషేకానికి ముందే శివాలయంకి వెళ్ళే ముందే దీపాన్ని ఒక దగ్గర వెలిగించానమాట. ఇప్పుడు అది తీసుకొచ్చి నాగప్రతిష్టల దగ్గర పెట్టానండి. మనకి విలేజ్లో ఏంటంటే పెరట్లో పూల మొక్కల్ని నాటి ఆ ఫ్రెష్ పూలని తీసుకొచ్చి మంచిగా తృప్తిగా దేవుడికి పూజ చేస్తాం కదా. కానీ ఈ సిటీస్లో ఏంటంటే ఎలాంటి వాళ్ళు అమ్ముతారో తెలీదు, అవి హైజీన్గా ఉంటాయో లేవో తెలియదండి అసలు. కానీ ఇంకా దేవునికి పూలుతో పూజ చేయాలి కదా అని చెప్పేసి కొంటామన్నమాట. అంతా దేవుడే చూసుకుంటాడు, ఇంకా దేవుడి దయ అనుకొని చెప్పేసి. కానీ తృప్తి అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పూలను కొని అది ఫ్రిడ్జ్లో దాచిపెట్టి అదంతా కూడా వాడిపోయినట్లు అయిపోతాయి అన్నమాట. మళ్ళీ సడన్గా మనకి పూలు కొనాలన్నా కూడా మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది ఆ విషయంలో మాత్రం. అలాగే పువ్వులు అమ్మే వాళ్ళు కూడా కొంతమంది మంచిగా అమ్ముతారండి హైజీన్గా, కానీ కొంతమంది ఏంటంటే ఇంకా ఎందుకులేండి అవన్నీ చెప్తే బాగోదు. ఇంకా మన ఫెస్టివల్స్ అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా కొనాల్సి వస్తుందన్నమాట. ఇంకా అంతా దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి. అందుకే సిటీస్లో ఏంటంటే పువ్వులు కొనేటప్పుడు ఇంకా మనుషుల్ని కూడా చూడాలండి, చూసి కొనాలన్నమాట హైజీన్గా ఉన్నారు లేదు అని చెప్పేసి. మనం తినే తిండి దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు అన్నీ కలుషితమైపోయాయి కదండి. కనీసం దేవుడికి సమర్పించేవైనా కొంచెం హైజీన్గా పవిత్రంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ఇంకా అప్పటికి 11 అవుతుందండి. అందరూ క్లియర్ అయిపోయారు అనమాట. చాలా తక్కువ మందే ఉన్నారు, ఈరోజు సోమవారం కదా, అప్పుడప్పుడు వస్తున్నారు అనమాట. ఇంకా మళ్ళీ క్లోజ్ చేసే టైం అయిపోయింది కదా అని చెప్పేసి నేను దేవునికి దండం పెట్టేసుకొని ఇంకా ప్రదక్షిణలు చేసేసుకొని స్ఫటిక శివలింగం అనమాట అండి. మా ఆయన కాశీ వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారనమాట ఈ స్ఫటికలింగాన్ని. ఇంటికి వచ్చాక ఇంట్లో కూడా అభిషేకం చేస్తున్నానండి. ఇలాగ శంఖంలో వాటర్ పోసుకొని దానితో బిల్వపత్రాన్ని నేను ఒక కుండీలో నాటుకున్నాను అనమాట, బిల్వ చెట్టును కూడా. సో అది కొంచెం కొంచెంగా ఆకులు ఇస్తాయి అనమాట. బిల్వపత్రాన్ని కూడా సమర్పించి శివునికి అభిషేకం చేసుకుంటున్నానండి పాలతో, నీళ్ళతో. నేను ఇంట్లో ఉంచిన శివలింగానికి ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటానండి. శంఖంలో వాటర్ పోసుకొని అట్లాగే పాలతో, ఇంకా గంధం నీళ్ళతో, ఇంకా పంచదారతో, నెయ్యితో, తేనెతో, అలాగే విభూతితో కూడా అభిషేకం చేసుకుంటాను అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి అనుకుంటూ అభిషేకం చేసుకుంటాను. అదొక తృప్తిగా అనిపిస్తుందండి నాకు. ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా మనకి ఉన్న దాంట్లోనే ఉన్న వస్తువులతోనే చాలా మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుని మీద మనసుని లగ్నం చేసుకొని అంత నీతి భారం అనుకుంటూ చెప్పి దేవునికి పూజ చేస్తే అదొక మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. అలా అని మనకి స్తోమత ఉండి కూడా పూజ చేస్తేనే దేవుడు మనల్ని చూస్తాడా లేకపోతే మనల్ని కనుకరించడా అనుకొని చెప్పేసి అలా అని బద్దకించి ఉండిపోవడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. మనకి ఉన్న దాంట్లోనే దేవుడికి శుచి శుభ్రతతో మంచిగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనకి కుదిరిన టైంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా దేవుడికి పూజ చేసి ఆరాధించుకుంటే అంతకంటే ఇంకేముంటుందండి.
ఆ దేవుడికి తెలుసు కదా మనం ఏ స్థితిలో ఉన్నామో ఏంటో అని. సో మనం ఈ టైంలోనే పూజ చేయాలి, ఇలాగే చేయాలి, ఇలా చేయకపోతే దేవుడు ఏమైనా మన మీద కోపగిస్తాడేమో అనుకొని చెప్పి అలా ఏమి ఉండదండి. దేవుడు అంటే దేవుడే కదా, ఆయనకి అలాంటి మనకుంటాయండి అలాంటి కోపాలు ఆవేశాలన్నీ, కానీ దేవుడికి అలాంటి కోపాలు ఆవేశాలు ఉండవు కదా. ఇంకా టైం లేకపోయినా టైం కుదుర్చుకొని మరీ ప్రయత్నపూర్వకంగానే నన్ను ఆరాధిస్తున్నాడని ఇంకా మన మీదనే అనుగ్రహిస్తారు. ఆయనకి కావాల్సింది ఏంటి? భక్తి శ్రద్ధలతో మనసు నిండా ఆయన్నే నింపుకొని ఆయన్ని ఆరాధించడమే కావాలి. కానీ ఈ టైంలో చేయాలి, ఇప్పుడే చేయాలి, ఇలానే చేయాలి, నాకు అది పెట్టాలి ఇది పెట్టాలని చెప్పి అలాంటివన్నీ కూడా ఆయన కోరుకోడు కదా. మనం చేసింది ఎక్కడికి పోదండి. మంచైనా చెడైనా కూడా మనం చేసే ప్రతి పని, ముఖ్యంగా దేవునికి చేసే ప్రతి ఆరాధన కంపల్సరీగా మనకి రిజల్ట్ చూపిస్తుంది అనమాట. అది లేటుగా అయినా కూడా చూపిస్తుంది. మనం ప్రయత్నపూర్వకంగా అయినా చేసే దేవుడి ఆరాధన ఎప్పటికీ నిష్ఫలం అవ్వదండి. కంపల్సరీగా దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని నా ఫీలింగ్ అనమాట. కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది అంతే, అది కూడా మనం చేసే కర్మలు బట్టి అంతే. మన ఇండియాలో ఏంటంటే, ఎస్పెషల్లీ మన హిందూస్లో ఏంటంటే ప్రతి వారం పండగే అండి. ప్రతి వారం, ఇంకా రోజు తప్పించి రోజు, ప్రతి నెల పండగే అనమాట. ఈ కార్తీక మాసం మొత్తం పండగే అండి. అసలు ప్రతి గుళ్ళు గోపురాలు అన్నీ కూడా అసలు ఎంత హడావిడిగా ఉంటాయో అనమాట. అదొక డివైన్ ఫీలింగ్ అనమాట. ఎక్కడ చూసినా కూడా భక్తుల హడావిడి మామూలుగా ఉండదన్నమాట. ప్రతిరోజు పండగే మన దేశంలో. అందుకే మన ఇండియన్ కల్చర్ని అందరూ అంతగా గౌరవిస్తారు. ఇదే అండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ అండి నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.